మన విలేజ్ కామెడీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, ఇయాల్టి వీడియో ఏంటంటే 90 శతకాలలో ఎపిసోడ్ 6. ఫ్రెండ్స్, వెళ్ళి వీడియోని అయితే చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ పెట్టండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక వెళ్ళి వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. మల్లిక ఉన్నవానే? ఏందత్తమ్మా? ఇక రాయి గిఫ్ట్దాం. ఏంటిదత్తమ్మా? ఇగో ఈ తోటకూర చూస్తాం, ఇటు రాయే. నువ్వు చిన్న చిన్న మత పెట్టి నేను గోత్తా. సరే అత్తమ్మా. ఆయన ఏందత్తమ్మా, నిన్ననే కదా మనం తోటకూర పప్పేసుకొని అనుకున్నాం, మళ్ళీ ఇయ్యాల కూడా తోటకూరనేనా? నన్నేం చేయమంటవే? మీ అమ్మమ్మని అడుగు. పెరట్ల తోటకూర బాగున్నదని తెంపుకొచ్చి ఇడవడేసిపోయింది అండు అని. ఇక మెల్లమెల్లగా మడత పెట్టిస్తావని నిన్ను పిలిచిన. అద్దత్తమ్మా, ఈ తోటకూర తినబుద్ధి అయితే లేదు, రోజు ఇదే పెడతారు. అబ్బా అత్తమ్మ, చికెన్ తెచ్చుకుందామా? బాగా రోజులైతుంది తినక. ఏందే ఈ ముచ్చట గిట్ట మీ అమ్మమ్మ ఇన్నదనుకో మనల్ని కోసి ఉప్పుకారం పెడుతుంది. శ్రావణం కూడా నీసు తినరనుకుంటా కయ్య ఉరుతుంది. అద్దద్దు. అయినా సగం శ్రావణం అయిపోయింది కదత్తమ్మా. అబ్బా ప్లీజ్ ఒప్పుకో, ఇలా చికెన్ తెచ్చుకొని వండుకుందాం. నీ ఇష్టమే మల్లిక, నువ్వేమన్నా వేసుకో. మీ అమ్మమ్మ గిట్ట ఈ విషయం తెలిసిందనుకో నిన్నేమన్నది, నన్నే అంటది. ఎట్లా తెలుస్తుంది అత్తమ్మా? తెలియకుండా సెడి చేద్దాం. నువ్వు టెన్షన్ పడకు, నువ్వైతే కూల్గా ఉండు, అంతా నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావే? నీ బొందా చూసుకుంటావు. ఈ విషయం గిట్ట మీ అమ్మమ్మ తెలిసింది అనుకో కథ ఇక మన ఇద్దరిని ఉరికిచ్చిదంటది. నువ్వేందత్తమ్మా గింతగానం భయపడతాను? ఇగో నేను చికెన్ తీసుకొచ్చిస్తా, అది నువ్వు వండు. అమ్మమ్మకు డౌట్ రాకుండా నేను చూసుకుంటా, సరేనా? సరేనే, తేపు తెత్తే మంచిగా వండుతా. నాకు కూడా అంతా ఈ కూరగాయలు తిని తిని నోరంతా సప్పబడ్డది. పోయే జల్ది రేపు, తినబుద్ధి అవుతుంది. నీకు కూడా తినబుద్ధి అవుతుంది కానీ బయట పడతలేవు కదా అత్తమ్మ. నువ్వు ఏం చేసుడే ఇక, అంతా మీ అమ్మమ్మ పుణ్యం. మీ అమ్మమ్మకు భయపడాల్సి వస్తుంది. సరే అత్తమ్మ, నేను పోయి చికెన్ తీసుకొస్తా, నువ్వు వండు సరేనా? పోయే జల్ది పోయి రాపో. మరి తోటకూర ఏం చేయాలి? అది కూడా అండి అత్తమ్మ, లేకుంటే డౌట్ వస్తుంది. అమ్మమ్మకి తోటకూర వేద్దాం, మనం చికెన్ తోట తిందాం. నేనే మీ అమ్మమ్మకి తోటకూరే కరెక్ట్. సరే అత్తమ్మ, మరి నేను పోయేత్తా. అబ్బా మళ్ళీ చికెన్ చేస్తుందట, మంచి అనుకొని మా అత్తమ్మకి తెలియకుండా తినాలి. ఏం చేస్తుందో గాని మా అత్తమ్మకైతే దొరకదు దేవుడా. అమ్మో, అమ్మమ్మ ఇటే వస్తుంది కదా. మల్లిక, ఏటు పోతానోరా? నేను చికెన్ తేవడానికి పోతానని దీనికి తెలిసిందనుకో నన్ను ఉతికారెత్తది. ఏటు పోతాను అంటే బిచ్చిరి బిచ్చిరి చూస్తావేందే? ఎట్లేదే అమ్మమ్మ, గీ రమక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మిషన్ కాడ కుట్టు అని బ్లౌజ్ వేసిండే, అది కుట్టిందో లేదో తెలుసుకుందామని పోతానా. రామ దగ్గరికి పోతాన్నావు? సరే సరే, మెల్లగా పో. మీరెటు పోయేస్తారే? మేంగి పింఛను ఇచ్చేటోడు వచ్చిందంటే ఆ గ్రామ పంచాయతీ రాక పోయేస్తాను. ఆ దొంగ బాడక ఇంకా రాలేదు. అయ్యో రాంది మీరెందుకు వేర్రే మరి? పొద్దుగాల 9 కల్లా వస్తానడే. అంత పొద్దున ఎవరన్నా పింఛన్ పైసలు ఇస్తారా అనే అమ్మమ్మ? 10-11 మధ్యలో పోవాలా గాని. గదేనే, ఇక ఇంటికాడ ఉండి జరసేపు అయినాక ఇట్ట పోతాం. సరేనే, కొద్దిగా అయినాక పోర్రి, పోయి మెల్లగా తెచ్చుకోర్రి. సరే సరే, మేము మా పోతాం కానీ నువ్వు పైన పోయిరా. సరేనే, మెల్లగానే పోతా. అలికావా? అబ్బా ఇది మళ్ళా వెళ్తుంది కదా. ఏంటిది అమ్మమ్మ? రామ దగ్గర నాది ఎర్రది రాకెట్ బట్టి ఇచ్చిన బిడ్డ కుట్టిందేమో అడుగు. అడుగుతా గాని నువ్వు మళ్ళా ఎర్ర జాకెటే కుట్టించుకుంటానవానే? నీకు వేరే కలరే దొరకదానే? ఎప్పుడు చూడు ఎర్ర జాకెట్ కుట్టించుకుంటావు. అదో ఎర్రది నాకు ఇష్టమే, గందుకే కుట్టించుకుంటా. నువ్వైతే కుట్టిందో లేదో తెలుసుకోరాదు. సరేనే, నేను మా తెలుసుకుంటా గాని నువ్వైతే ఓ. సరే సరే రాజీ, అది మా తెలుసుకుంటది గాని. పాపా తొలి ఏడిదే ఒక కలర్ జాకెట్ బట్టే గాని 10 జాకెట్ కుట్టించుకుంటావు నువ్వైతే. 2 జాకెట్ బట్టలు చాలా యాని నీకు. నువ్వెందుకో 5 జాంగలు కొనుక్కున్నావు, ఒకటే కొనుక్కోకపోయినావు? ఏందే ఒక్క జాంగ కొనుక్కుంటే ఎట్లనే? నేను స్నానం చేసినాక ఆ జాంగ విండి ఆరేటాళ్లకు అట్లనే ఉంటానే. అట్లనే ఉండు. ఆ జాంగ ఆరేటాళ్లకు ఆ గోసి పెట్టుకొని తిరగరాదు. ఏమైతుంది? నువ్వన్నా పడవి చేస్తున్నావు. గోసి నీకు మంచిగానే ఉంటది. షీ, ఎట్లా పాడైతే? నువ్వు నడు, నేను గోసి పెట్టుకో అన్నట. గోసి మన్నా జోలికి ఎందుకు వస్తాను? ఏమో 10 రేఖ బట్టలు ఉన్నాయి అంటాడు. నడు.
మల్లేశన్న చికెన్ ఉన్నదా? చికెన్ కావన్నారా చెల్లె? ఉన్నది ఉన్నది. ఉన్నదా మల్లేశన్న? ఒక కిలో ఇయ్యవా? ఒక్క నిమిషం ఆగురా, నేను చికెన్ కొట్టిస్తా నీకు. సరే అన్న, తొందరగా కొట్టు. అగో ఈ పిల్ల కాంతం వల్ల కోడలు కదా, గీ శ్రావణంలా చికెన్ కొంట పోతాంది. ఇదేదో చిత్రంగా ఉన్నది. అటు పోయి చూద్దాం ఆగు. ఇగోరా చెల్లె, చికెన్ కొట్టినా తీసుకో. సరే అన్న. మల్లిక, అమ్మో, ఈ లింగక్క చూసినట్టున్నది కదా, ఈమె చూస్తే ఖచ్చితంగా మా అమ్మమ్మకి చెప్తుంది. నిన్నే మల్లికవా? ఏందో పిలుస్తాంటే అటు పోతాన్నావు. పిలిచినవా లింగక్క? వినవలేదు నాకు. వినవల్లేదా? సరే గాని మీరు శ్రావణంలా కౌసుకోర తింటారా పిల్ల? అయ్యో, ఇది మాకు కాదు లింగక్క, మా అత్తమ్మ తీసుకురమ్మన్నది ఎవరికో, నాకు తెలియదు. మీ కాదా పిల్ల? సరే పట్టు. మల్లేశన్న, ఇది ఖాతాలో రాసుకో, నేను తర్వాత వచ్చి పైసలు ఇస్తా. సరే రా చెల్లె, నేను ఖాతాలో రాసుకుంటా పో. సరే అన్న. లింగక్క, ఏం కావాలి నీకు? నాకా బిడ్డ, నాకు పావుకిలంత చికెన్ కొట్టా. మీకు శ్రావణంలో నడుతుందా లింగక్క? ఇక నడుతుందా అంటే ఇక గట్లనే సాటుకు తింటా బిడ్డ, ఎప్పుడైనా. ఇక కౌసుకూర లేకపోతే నొరంతా సెపరేట్ అవుతుంది. ఇంకా అందుకే అప్పుడప్పుడు ఇక తింటానా. పావుకిలంత చికెన్ కొట్టు బిడ్డ. ఏంది పావుకిలనా? పావుకిలో ఎక్కువ అవుతుంది కాదు లింగక్క మరి. ఎక్కువ అంటే ఓ 2 రోజులు రాక వస్తుంది. 2 రోజులకు మించి ఉండదు, వస్తుంది చెప్పన్నే. ఏంది లింగక్క, 2 రోజులు తింటారా దీని? ఇంకా గంజడి పులుసు వస్తా బిడ్డ, మంచిగా ఉంటది కూర. నువ్వు ఎప్పుడన్నా అటే మా ఇంటికెళ్ళి వచ్చినప్పుడు రా, నీకు అన్న పెట్టి పులుసు వస్తా, మంచిగా ఉంటది బిడ్డ. ఓర్ని అక్క, ఈ ముసల్ది పావుకిలో చికెన్ కు గంజడి పులుసు పెడుతుందట కదా, దీన్ని ఇంకా నన్ను తినడానికి రమ్మంటాంది. ఏమైంది బిడ్డ, అత్తవా మా ఇంటికెళ్ళి? సరే లింగక్క, తర్వాత గిట్ట అత్త పట్టు, ఇప్పుడైతే కూర తీసుకుపో. సరే బిడ్డ, కొట్టు. మల్లేశం, 2 లెగ్ పీసులు ఇంత కార్యమే బిడ్డ. ఏంది లింగక్క, పావుకిలో చికెన్ కు 2 లెగ్ పీసులు ఒక కార్యం ఏమంటావా? ఒకటే లెగ్ పీస్ వస్తుంది పావుకిలకు. అయ్యో ఏజో రాదు బిడ్డ, ఏమైతాంది? నేను పైసలు ఇస్తలేనా? పైసలు ఇస్తావు కరెక్టే, కానీ అరకిలో తీసుకోపో, 2 లెగ్ పీసులు ఇస్తా. గంటగా నువ్వేం చేసుకుంటా బిడ్డ, నేను పావుకిలో చాలు. నీ అవ్వ, ఈ జిడ్డుది వదిలిపెట్టేటట్లేదు కదా, ఈ లెగ్ పీస్ వేసి పడేస్తా, లేకుంటే నా తలకాయ అంత తింటది. ఇంకక్క, ఇగో చికెన్ కొట్టినా తీసుకో. ఇక కొట్టినావా మల్లేశం? ఇగో 2 కాళ్ళుంటే వెయ్యలేవు. ఏంటిది కాళ్ళ? లేవు. అయ్యో, ఈ కాళ్ళకు కూడా కొంచెం పడతానవేంది పిల్లగా, అట్టిగా పడేసేటి అని అవి. ఈ పులుసులు వేసుకుంటే మంచిగా ఉంటుందని అడుగుతాన్నా, లేకుంటే నిన్నెందుకు అడుగుతా పిల్లగా? అరే పట్టు చేస్తానా. ఏ బిడ్డ, గా ఉలవకాయ ఉన్నావు, గా చేదు అదోటి ఏటే బిడ్డ, మిరకాయ కూడా వెయ్యి, మంచిగా ఉంటది. అగో కాళ్ళు వేసినా కదా అమ్మ, ఇంకా అవ్వెందుకు? మిరకాయ ఉన్నావు అదోటి ఏటి పడేసేటి కదా బిడ్డ, రాదు ఏమైతాంది, నీ పుణ్యం ఉంటది. ఆ ముసలానికి మిరకాయ అంటే బాగా ఇష్టం, తీసుకపోతే తింటాడు మంచిగా. మీ ముసలోడు మిడకాయ తింటాడేమో గాని నా తలకాయ తింటాను నువ్వైతే. తాగు. ఇగో లింగక్క, తీసుకో కూర. అయితే బిడ్డ. అబ్బా, జడితి బాగానే ఉన్నది కదా, పావు కిలో కూరను కిలో కూర చేసిన మంచిగా. మల్లేశం, అయ్యి ఖాత రాసుకో బిడ్డ. ఇంక ఇది ఖాతనా? ఖాత రాసుకో బిడ్డ. పావు కిలోకి ఎంత? 50 రూపాయలు పావు కిలో. 50 రూపాయలు కూడా లేవా? లేవు బిడ్డ, లేకుంటే నేను ఇవ్వపోనా? రాసుకో ఖాత. సరే పోయిగా రాసుకుంటా, పైసలైతే తొందరగా మరి. ఇత్త బిడ్డ, వచ్చే నెల వరకు మా ఇత్త. ఇక ఇంటికి పోయి గంజర పులుసు పెడతా. ఈ లింగక్క నన్ను ఆగం చేసేటట్టే ఉన్నది, ఇంకోసారి ముసల్దానికి చికెనే ఇయ్యద్దు. కాంతం, కూర అయిందానే? అన్నం పెడతావా? ఆకలి అవుతుంది. అయ్యో ఆకలైతుందా అత్తమ్మ? అయ్యో ఇప్పుడు అవుతుంది అత్తమ్మ కూర, ఒక 2 నిమిషాలు ఆగు, అయినాక వేసుకొని వచ్చిస్తా. అయ్యో కూర ఇంకా కాలేదానే? ఏడత్తమ్మ, ఇప్పుడే ఉడుకుతాంది. అదేమన్నా చికెనా మటనా అనే గంటలు కూర వండడానికి? నేను పింఛని పోయేటప్పుడు ఇచ్చిపోయినా నీకు, మళ్ళీ వచ్చినా ఇంకా కాలేదు కూర. తోటకూర దించేసరికి లేట్ అయింది అత్తమ్మ, లేకపోతే ఇప్పటికి కూర అయ్యేది. సరే, నేను అక్కడ కూర్చుంటా, అన్నం వేసుకొని రా. సరే అత్తమ్మ, నువ్వు అక్కడ కూర్చోపో,
నేను తీసుకొని వస్తా గాని. సరేనే, తీసుకొని రా మరి. అన్నం బాగా పెట్టుకొని రాకే, కొద్దిగంటే పెట్టుకొని రా. సరే అత్తమ్మ. వామ్మో, అమ్మమ్మ ఇక్కడనే ఉన్నది కదా. ఈ చికెన్ చూసిందనుకో నా పని గోవిందిగా. అగా ఏం పట్టుకొచ్చినవే కవర్లా? ఏం లేదే అమ్మమ్మ, ఇది వేరే గాని. ఏంది ఏరేనా? ఏంటిది తినేటిదా ఏంది? నాకు కొంచెం పెట్టు. తినేటిది కాదే అమ్మమ్మ, ఇగో పల్లవికి ప్యాడ్స్ లేవట, అందుకే తీసుకొని వచ్చిన. పార్సా శిశి గై గిటెందుకు పట్టుకొని వచ్చినవే? నడవటు ఆట అవతలకి తీసుకపో, దాని మొక్కన పడేపో. సరేనే అమ్మమ్మ, తీసుకుపోతా. అయ్యేమో గీ తినేటి అంట రూమ్లోకి పట్టుకొని వచ్చింది. ఇది పిసగా మంచిదా? చూసినావా అనేకాంతం? అయ్యి గీ వంట రూమ్లోకి పట్టుకొని వస్తుందా? అవునా అత్తమ్మ? సరే సరే. అత్తమ్మ, కూర అయినట్టున్నది, నువ్వు పోయి ఆడ కూర్చోపో, నేను అన్నం వేసుకొని వస్తా. సరే పెట్టుకొని రాయే, నేను ఇంటి ముందట కూర్చుంటా. సరే అత్తమ్మ, పెట్టుకొని వస్తా, నువ్వైతే పో. మల్లిక, మల్లిక, ఉన్నవానే? ఉన్నత్తమ్మా. అత్తమ్మ, మా అక్క పోయిందా? పోయింది, చెప్పండి రావే. అమ్మమ్మ పోయిందా అత్తమ్మ? పోయిందే. ఎట్లనుడే ఇది? నేను వండత్తమ్మా, నేను అమ్మమ్మకు డౌట్ రాకుండా పోయి అమ్మమ్మ దగ్గరనే ఉంటా గాని. సరే ఇటు నువ్వైతే తొందర అండత్తమ్మా, అమ్మమ్మ ఇక్కడ రాకుండా నేను చూసుకుంటా గాని. సరేనే, ఇగో మీ అమ్మమ్మకి అన్నం వేసుకొని పోయి పో. ఇది అన్నం వేసుకొస్తా అన్నది ఇంకా వేసుకొచ్చలేదు కదా. కాంతం ఏమైందే? కడుపులా ఎలుకలు వాడుతున్నాయంటే ఇంకా తీసుకొచ్చలేదు కదా ఇది. కాంతం తీసుకొస్తా, నాకు రాదే అమ్మమ్మ. ఆకలైతే కొద్దిసేపు కూడా ఆగవేంది, గంటగానం ఆకలైతుందా? ఇగో పట్టే తిను. మరి ఆకలి అయితలే కానీ ఈ అన్నం తిని మళ్ళా పింఛన్ ఇచ్చేటోని దగ్గరికి పోవద్దా? ఆలస్యం అయితే ఆ పింఛన్ ఇచ్చేటోడు పోతాడే, మళ్ళా అన్నం తినాక పోవద్దా? ఆ పింఛను తెచ్చుకోవాలి. సరేనే, ఇగో తీసుకో, తిని మెల్లగా పోయి రాబో. సరేగాని నువ్వు తీసుకొచ్చినవేందా అన్నం? అది ఏం చెప్తాంది నీ అత్త? ఏం లేదే అమ్మమ్మ, నేను రాగానైతే పల్లెల దగ్గర కూర్చుని ముచ్చట పెడతాంది. అది పని దొంగ అది. నేను దాన్ని వేసుకొని రమ్మన్నా, అది నీకు అప్ప చెప్పిందా? అది ఏం చెప్పినా నువ్వు చేయక బిడ్డ నువ్వు. అత్తమ్మ చెప్పిన పని చేయకుంటే అయ్యేమనుకుంటది అమ్మమ్మ, అందుకే చేస్తానన్ని. మరి దాని అత్తను నేను అన్నం వేసుకొని రమ్మన్నా, అది నా మాట తిన్నదా? అది వేసుకొని వచ్చిందా చెప్పు? అది నాకు ఇల్లు ఇయ్యనప్పుడు నువ్వెందుకే దానికి ఇల్లు ఇచ్చుడు? నువ్వు తినే అమ్మమ్మ, అత్తమ్మనే తీసుకొని వచ్చిందమ్మమ్మ, మధ్యలో నేనే కలిసి ఇటు తీసుకొని వచ్చిన. సరే పట్టు. తాత తినడట్నానే మరి? తినడాట్నే, అడా బయట టిఫిన్ చేసిండు. ఆహా, ఇప్పుడు వెనకాల టిఫిన్ చేసి వచ్చిరా? నేను కూడా తిన్నా గాని నాకు ఆకలి అవుతుంది, గంటకే తింటానా. నాకు ఆ టిఫిన్ ఎడ సరిపోతుంది. నీ అమ్మమ్మ, టిఫిన్ తిన్నో మళ్ళీ ఇది తింటావా అనే? ఇక పింఛన్ కాడ బాగా సేపు ఉండాలి కదా బిడ్డ, మళ్ళా ఆకలి అవుతుంది అని ఇక తినిపోదా అని తింటానా. సరేనే తిను, నిన్ను తినంగా ఎవరద్దంటారు గాని. ఇంకింత కావాలన్నా ఇంకింత వేసుకొని వస్తా, సరేనా? ఏ జాలే, నాకెందుకు అవ్వా? ఆనే అమ్మమ్మ, నువ్వేందే ఊక తోటకూరని అనిపిస్తాను. మన పేరట్ల తోటకూర బాగుంది బిడ్డ. ఇక తోటకూర తింటే మంచిదేనే, అట్టిగాడ పోతే ఏమొస్తాను చెప్పు, గందుకోసమే అటువంటి అన్న. మంచి పని చేసినవే, ఫ్రీగా అత్తందని రోజు అదే అంటాం పట్టే. ఇక సరే అట్టయితే అట్టనే అంట రాదు, కూరగాయల ఖర్చు అన్న తగ్గుద్ది. నీకో దండమే అవ్వ, గా ఆకుకూరలు రోజు తింటారానే? నీకు దండేసి దండం పెట్టాలి నేను నిజంగా. అట్టనాను బిడ్డ. సరే ఇదేంది పొగడతలనుకుంటాంది? మల్లికవ్వా, ఏ నుంచో శీకనాశన వచ్చినట్టు వస్తుంది. నీకు అత్తందా అనే ఆసన? అమ్మో, నిజంగానే వాసన వస్తుంది. అత్తమ్మ చికెన్ పొయ్యి మీద వేసినట్టున్నది, మెల్లమెల్లగా ఈ వాసన పసిగెడుతుంది. దీన్ని డైవర్ట్ చేయకపోతే మన పని కథమైపోయిగా. ఏమైందే చెప్పవు? అత్తలేదే. అగో అత్తలేమంటే వేంది ఏటిదానా? ఆ మసాలాలు గట్టిగా దట్టించి అంటినట్టు ఆసన వస్తుంది. నాకైతే అత్తలేదే. ఏంటి అత్తలేదా? అయితే నీ ముక్కులు ఖరాబ్ అయినట్టున్నాయే. నాకైతే ఆసన గుప్ప కొడతాండే. షీ, యువతరా ఇది? గీ సావనంలా నీసుకోవచ్చుకూర అంటుకుంటారు వాళ్ళన్నా.
అదొకటి పెండాడిదే ఉన్నట్టున్నది. గందుకోసమే ఈ శానంలో కౌసుకూర అంటుతాంది. పాడుగాను. తిట్టకే అమ్మమ్మ, ఇక నువ్వు తినవని వేరేటోళ్ళు తినరా అనే. కాదు బిడ్డ, ఇప్పుడు శ్రావణమేనా గా కౌసుకూర అంటుకుంటారా చెప్పు? ఎంత నిట్ట ఉండాలి ఏం కథ? సిసి ఆసనత్తాంది కదా, ఈ ముక్కన్న మూసుకుంటా. సరే అయితే ముక్కు మూసుకో. నువ్వు మంచిగా ఉన్నవే, ముక్కు మూసుకుంటే బతుకుతానానే. ప్లీజ్ అమ్మమ్మ, నువ్వు తిను. తిని అటేటో పిచ్చిని పోతా అన్నావు కదా అటువో. సరే పోతా. తొందర తినే. ఎంతసేపు తింటావు? అవా నువ్వేందే సంకల గోమారు పట్టినట్టు వచ్చినవేందే? తినేది కూడా తిననియవానే? తిను అని ఒకటే పట్టు పడతానవేందే? ఉండు. అది కాదే అమ్మమ్మ, పింఛన్ పైసలు తెచ్చుకుంటా అంటున్నావు కదా, నువ్వు పోయేలోపు ఆ సార్ అత్తడు వెళ్ళిపోతాడు. ఆహా, అందుకే నా తొందర తినంటాను. అవునే అమ్మమ్మ, అందుకే తొందర తినమంటానా. పోయి ఆ పింఛన్ పైసలు ఏంటో తెచ్చుకోపో. జల్దీ ఊరాదే అమ్మమ్మ, లోపల అత్తమ్మ చికెన్ వండుతుంది. ఆ వాసన నువ్వు పసిగట్టినావనుకో, మా పని కథమిగా. అమ్మమ్మ అయిపోయిందానే? అరే రామశంకర, నన్ను తిననిస్తావా? నువ్వు తిననియవే? గింత పాపం ఉంటాది ఎక్కడన్న తినంగా తిను అంటానవేందే? అయిపోయింది కాదే, తొందరలే. అయ్యో ఉండే, ఈ పెరగన్నేసుకొని తింటా. నువ్వు తినంగానే పళ్ళెం గుంజుకున్నట్టున్నవేందే? ఏమైందే మల్లిక, అయ్యాలంత నువ్వు చేస్తాన్నావు? గా 3 పాయల కడిగిట్టా ఏమన్నా దొక్కినావా ఏంది? చీ, నేనెందుకు దొక్కిందే? నేనేం దొక్కలేదు. మరి ఎన్నడు మాట్లాడేంది, గిట్లెందుకు మాట్లాడుతానవే నువ్వు? రాయవా? అగో వచ్చినావా నెలచ్చక్క? ఆడొచ్చినట్టు బా పింఛనిచ్చేటోడు, పోయి తీసుకొచ్చుకున్నా. అయ్యో వచ్చిండట్ నానే? వచ్చిండట్నే. పాప జపన పోయి ఆ పింఛన్ తీసుకొచ్చుకున్నాం. మర్రే పోతాడు. పోయాం అయితే గీ సేగడుకొనత్త. మల్లిక, మీ తాతను విలువే, ఆ పింఛనిచ్చేటోడు వచ్చినట, రమ్మనిటు. సరేనే, రమ్మంటావు. తాత, ఇగో అమ్మమ్మ రమ్మంటుందే. ఏందే రాజీ, ఎందుకో రమ్మన్నవాట? దాయి పింఛనిచ్చేటోడు వచ్చిందట, పోయి తీసుకొచ్చుకున్నాంపా. వచ్చిండట నానే? వచ్చిందట. ఇగో ఈ లచ్చక్క చెప్తాండి పా. వచ్చిండా పిల్ల? వచ్చిందటనే బావా, మా ఇంటి పక్కన తీసుకొచ్చుకున్నది. పా పోయి మనం చెప్పని తీసుకొచ్చుకున్నాం. అట్లా నానే? పాయ రాజీ, చెప్పన పోదాంపా మనం. పానాడు. మల్లిక, ఈ పళ్ళెం లోపల పెట్టు బిడ్డ. సరేనే, నేను లోపల పెడతా గాని నువ్వైతే తొందర పోవే. సరే, మీ అత్తకు చెప్పు పోతానని. నేను చెప్తా గాని మీరు మెల్లగా పోరే. పాయ లచ్చక్క. అత్తమ్మ, ఏమైంది? కూర అయిందా? అయిందే. ఏమైందే? మీ అమ్మమ్మ ఉన్నదా? చికనాసన గిట్ట పసిగట్టిందా ఏంది? పసిగట్టింది అత్తమ్మ. గీ శ్రావణం గోలు ఎవరు చికెన్ వండుకుంటారని ఓ తిట్టినట్టే. ఇక నేను ఏదో ఒకటి చెప్పి అమ్మమ్మను మెల్లగా అటు పింఛన్కి పంపించిన. అత్తమ్మ, ఇదే మంచి టైం, మనం తొందరగా గుమ్ముదాం పదత్తమ్మ. సరేనే, పోదాంపా. మీ అమ్మమ్మ రాకముందు జల్ది తిందాంపా. సరేనే, ఏడ తిందామే? ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు కాదే. ఎవ్వరింట్లో లేరత్తమ్మ. తాత బయటికి పోయిండు, అమ్మమ్మ బయటికి పోయింది. ఒక పల్లవి మనమే ఉన్నాం. ఇక బావ మామయ్య కూడా లేరు. ఎవ్వరు రాకముందు మంచిగా తిందాం పదత్తమ్మ, ఇదే మంచి ఛాన్స్. అవునానే, చెప్పను వాయ తిందాం మరి. ఆ ప్లేట్లు ఇటు అత్తమ్మ, నేను అన్నం ఎత్తా. సరేనే. అబ్బా అత్తమ్మ, చికెన్ కూర తినక ఎన్ని రోజులైతుంది. అబ్బాబ్బా, చికెన్ మంచిగా ఉన్నది అత్తమ్మ. అవునానే మల్లిక, నాకు కూడా చికెన్ తింటే పానం లేచొచ్చినట్టు అవుతుంది. మీరు చికెన్ ఎందుకు తింటారే? ఏ ఉండే బిడ్డ, నువ్వు దానివి. చికెన్ తినక బాగా రోజులైతుంది. సావనం అని మీ నానమ్మ సావ కొడుతుంది. ఇవాళ మీ నానమ్మ లేదు ఇంట్లో, అందుకే సాటుగా చికెన్ తెచ్చుకొని తింటాను. నువ్వు కూడా తింటే అయిపోగాదే, ఎందుకో తిననంటాను. అబ్బో నాకద్దే, నాకు అసలే కడుపు నొత్తుంది. నీకు ఎప్పుడు కడుపు నొత్తది ఏందే? సరే పట్టు, మీ నానమ్మ రాకముందు మేము జల్దీ తింటాం. తోటకు రండి మరి, దాంతో తింటావా? వేసుకురమ్మంటావా? ఇప్పుడు అద్దే, కొంచెం అయినాక తింటా నేను. జప రాయ రాజవ్వ, ఆ పింఛనిచ్చేటోడు పోతాడు మళ్ళా. అబ్బ కొడుక, ఏమైంది రేవ్వ? పానాడు. ఈ పింఛను బొక్కు మర్చిపోయిన రాజల్లచ్చక్క. అయ్యో తెచ్చుకుంటలేవానే? మర్చిపోయిన రాజల్లచ్చక్క. ఇక నువ్వు వచ్చి ఎగురం పెట్టేసరికి ఇక నేను మర్చిపోయినా. నేను పోయి పట్టుకొస్తా ఉండురే మీరుడా. సరే, జపన పోయి పట్టుకొచ్చుకోపో, మేము ఈ గద్దె కాడ కూర్చుంటాం గాని. సరేనే, ఇక్కడనే ఉండురే చెప్పను అత్త.
ఆ పిల్ల ఇలా కూర్చున్నావుదా? సరే బావా, నీ పింఛన బుక్ మర్చిపోతుందా గిట్లా? అది గంటేనే, దానికి ఎన్ని మాటలు చెప్పినా గిట్లనే చేస్తుంది. అది ఇచ్చిపెట్టు గాని అంత మంచిదేనానే? అంత మంచిదే బావా. మల్లిక ఉన్నవానే మల్లిక? సప్పుడు చేస్తలేదు కదా ఇది. అబ్బా, ఇంట్లో పోయి నేనన్నా తెచ్చుకుంటా. ఎవరు లేరు కదా? ఆగో, ఏందో చికనాశన వచ్చినట్టు అనిపిస్తాంది. అటు ఇటు పోయన్నా చూద్దాం ఆగు. అబ్బబ్బబ్బా, గింజు కానీ నన్ను ఇంతకెళ్ళి చెప్పని వెళ్ళగొట్టింది. మంచిగా గంజు ముంగడ పెట్టుకొని దేవక తింటారు. అమ్మమ్మ, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినవే? రావద్దా? అవునే కాంతి, శ్రావణంలో కౌసు తినద్దని తెలియదానే నీకు? మంచిగా గంజు ముంగడ పెట్టుకొని తింటారు. సిగ్గులు నాదే మీకు అన్న. అది అత్తమ్మ, నేను మరి మాట్లాడకే. శ్రావణం సగం పోయింది కాదేమమ్మ, అందుకోసమే చికెన్ తెచ్చుకొని వండుకొని తింటాను. శ్రావణం సగం వెళ్ళిపోతే తినుడేనా ఇక? సారీనే అమ్మమ్మ, ఏమనుకోకు. ఇల్లంతా గబ్బు చేసిర్రు కాదే మీరు? పవిత్రంగా ఉండే ఇల్లును నాశనం చేసిర్రు. పోయి ఆ గంగతనం చేసి రాబోరు నడు. సరేనే అమ్మమ్మ, నువ్వు ఫీల్ కాకు, ఇంకోసారి తినంలే. అబ్బా, ఈ ఆసన చుట్టాంటేనేమో గుమ్మం అంటాంది. నాకు కూడా తినబుద్ధి అవుతాంది కదా. సరేనే అమ్మమ్మ, ఈ చికెన్ అంతా అటు పడేసి మేము పోయి గంగ స్నానం చేసేస్తాం. నువ్వైతే కోప్పడకు. ఇక తిన్నారు కదా, తినుర్రి. ఇంత నాకు కూడా ఇంత ప్లేట్లేసి నేను కూడా ఇంత తింటా. ఏంటి అమ్మమ్మ, ఏంటి తను అనేది? ఇక మీరు తిననే తినే ఇంకేమున్నదిగా, నేను కూడా తింటా. తిని గంగతనం చేద్దాం పారి ముగ్గురం. దాతమ్మ, నీకు కూడా వెత్తదా అయితే? నానమ్మ, ఏందే నువ్వేనా ఇట్లా అనేది? నేనే బిడ్డ.